నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో గల దాసిరెడ్డిగూడెం మారుమూలం గ్రామం అతి చిన్న గ్రామం. ఈ దాసిరెడ్డిగూడెం ఎంతో పేరొందిన గ్రామం. గ్రామంలో పేరొందిన మాజీ మావోయిస్టులు కునపూరి ఐలయ్య, ఎలియాస్ సాంబశివుడు, కూపూరి రాములు, కవిత తెలంగాణ రాష్ట్రంలో ఎంతో పేరొందిన నేతలు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కాలక్రమేణా ఈ గ్రామం మరుగున పడింది. గ్రామస్తులు అధిక శాతం సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వలిగొండ మండలం కేంద్రం నివాసం ఉంటున్నారు. అయితే కొంతమంది వలిగొండలో మరికొంతమంది కొత్తగా ఇండ్లు కట్టుకుని ఉంటున్నారు. ఉన్న కొంతమంది దాసిరెడ్డిగూడెంలో ఎంతో హుందాగా వ్యవసాయం చేసుకుంటున్నారు. గిరిశ్యామల అనే యువకుడు మాత్రం డిగ్రీ వరకు చదివి డిస్కంటిన్యూ చేసి గ్రామంలోనే ఉంటూ తల్లిదండ్రులతో తన శక్తి సామర్థ్యాలతో వలిగొండ, దాసిరెడ్డిగూడెం, రెడ్ల రేపాక, అక్కంపల్లి, ఎలివెర్తి, సుంకిసాల, పులగిల్ల తదితర గ్రామాల్లో గిరిశ్యామల ప్రాచుర్యం పొందుతున్నారు. చరిత్ర పుటల్లో నిలిచి ప్రతి భక్తుల గుండెల్లో నిలుస్తూ గ్రామ దేవతగా రేణుక ఎల్లమ్మ తల్లి హైదరాబాద్ లో బల్కంపేట, భువనగిరి ఎల్లమ్మ, వలిగొండ ఎల్లమ్మ తల్లిగా అనేక ప్రాంతాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రం అంతటా విరాజిల్లుతోంది. వాడవాడలో ప్రతి గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లిని కొలువని వారుండరు. ఇది వాస్తవం. రేణుక ఎల్లమ్మ తల్లి పరమ భక్తుడే గిరిశ్యామల. గిరిశ్యామల ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో ఎల్లమ్మ తల్లిని ఆవహింపు చేసుకుని తనదైన శైలిలో జోస్యం చెప్పడం, భక్తులను ఆదుకోవటం అంటే జోస్యంలో ఫలానా విధంగా నడవాలని సూచించడం జరుగుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణలో గిరిశ్యామలకు తెలియని వారుండరు కూడా తమ తమ నివాసంలో శ్రీ బీరప్ప, మల్లప్ప, శ్రీ ఎల్లమ్మ పండుగలకు ఆహ్వానించి తమకు తోచిన విధంగా ఆదుకోవటం, ఆరాధించడం జరుగుతోంది. అయితే గురువారం, శుక్రవారం నాడు 2 రోజుల పాటు పండుగ కార్యక్రమాలు నిర్వహించిన కునుపూరి శ్రీశైలం కుర్మ, కునుపూరి శ్రీనివాస్ కుర్మ నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో పాల్గొని గిరిశ్యామల ఆదిశక్తి అవతారంలో తన ప్రతాపాన్ని చూపించారు. ఆ పండుగ కళ్యాణ కార్యక్రమంలో గిరిశ్యామల ప్రదర్శించిన తిరుమరువలేనిది. గిరిశ్యామలను పలుకు విడడానికి చూడడానికి భక్తులు ఎగబడుతున్నారు. JLTV7 వీక్షకులకు, ప్రేక్షకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మా ప్రతినిధి అందించే ఈ చిన్న దృశ్యాలను చూసి తరించండి. ఈ మా JLTV7 ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ పై నొక్కి లైక్ కొట్టండి, షేర్ చేయండి, తర్వాత కామెంట్స్ చేయండి. ముంగడ పోతరాజు కారంగా ఎక్కిన కరణల్ల పోసమ్మని మాయ చెరువెత్తిన మరి ఎర్ర పోసమ్మని నా ఈ కానుగుల ముడుగులు ఏకిరింతలు పరిసరిగాయలు నా పరిసరి బంధువు నాది సవాలచ్చ మంద సవరించవాడ నా తమ్ముడ వీరా ఏటి గడ్డాలు వెడగాళ్ళ దుమ్ము ఎడకొండ భూలోక మాత 26 వస్తారు పచ్చి కుండలు రంగం ఎక్కారు వరిగల్లు చేతుల పాలల్ల మది ఈ నాగ బండ్లు ఎంచేడు శక్తులు రా పలహార బండ్లు పక్కన దూత నాది అది మెరుపుల చీరే అద్దాల రైకే నాది కొంగరెక్కల చీరే కోరి కట్టుకొచ్చుకున్న దాన్ని నాది శ్రీదేవి సీతావతారం పోదారం ఇక 10,000 తండ్రి 10,000 శరం నిది మువలేని గట్టే మొగలేదు తమ్మి నాది అవతారం ఏరుకున్నా ఆలోచన కట్టుకున్నా నేను శివునికి తొలసూరు బిడ్డని అవతారం ఏరుకున్నా నేను ఆరగింపులు చేసేదాన్ని అవతారం కట్టించేదాన్ని లోకమాత్ర నీరు
నేను ఒక చేత ముత్తైదని ఒక చేత ముండరాలని నాది 6 నెలలు నీది 6 నెలలు వెలిక నాది చక్కగా పోతే దారి జడిపోదు నాది వంకలతో ఓ కన్న కొడుకు 10,000 శరణు నేను సజ్జానగన్న నిత్యం తప్పలేను అవతారం వేలలేను నేను ఆరోగ్యంతో అవతారం వేరుకోని నా ఏదు గవలేను దర్శనాలు ముందు దర్శనాలు పంతు గవలు పగ దర్శనాలు నాది ఈ ప్రయించమాన పట్ల సింతమాన పరికాలు నందు మరి పద్మరేఖ నలుక మీద నచ్చంత్రాన కట్ట నచ్చిన డిస్టి కన్ను ఛత్ర కన్ను నాది యమలోక పరుడు యమధర్మరాజు వకిలో ప్రడవతి మేన మామలు గురువన్న మెరువన్న గిదేవాన దేవా ఇంద్రుడా చంద్రుడా 10,000 శరణు నిన్నేడుకుందు నేను ముంగాడ గడిది 3 పుట్ల గవ్వలు పక్కాన గడిది 10 పుట్ల గవ్వలు ఎన్నూన గడిది 7 పుట్ల గవ్వలు నా ఈ గవ్వల దర్శనాలు గల్లుకిల్లు మోతరు నాయి నా ఈ జోగు డబ్బులు రా జోడు కడవలు నా ఈ నల్ల వేటలతోటి నేను అవతారం వేలుకునేదాన్ని నా 7 లందగోళాలు 10,000 శరణు నేను మురికి లందల్లా ముడిచాడుకొచ్చిన పడాడి లందల్లా పారాడుకొచ్చిన నేను ఆదిశక్తినైనా అవతార రూపం ఎత్తుకున్నా నేను ఇంటికెళ్ళాలని బిడ్డ దంతి కడవలేని నేను ముచ్చం పగడ వేస్తే మూలకుండే తంతిది నేను ముందాడి వెళ్ళనన్నా నాది ఆలోచనందు బేట నేను బల్లి మాతల వట్టంగా ఆలోచన ఘట్టంగా కానకమైన లేగా 10,000 శరణు పెట్టేనురా మల్లిగా నిన్ను ఏడుకుందు అక్కలకు తమ్ముడవలేజ మంత్ర శుక్ర పర్వతము నీది సుదివాడ గుండురా మల్లయ్య నీది గొల్ల గంగడి కిర్రు చెప్పులు మల్లయ్య 10,000 శరణు నిన్నేడుకుందు రాతిగిరల వాడవై రాజాన లేదు నీ బండి 10,000 శరణు మల్లయ్య నల్ల గంగడు కప్పుకొని అవతారం వేలుకొని కిర్రు చెప్పులు పట్టుకొని నాది ఎడి సంకల ఎడి జోల కుడి సంకల బంగారు జోల కట్టుకొని బేట నేను కానకడి వేసిన అవతారం వేలించిన దాన్ని లోకం మీద జగతి మీద అవతారం వేలుకొని వచ్చిన నా తమ్ముడు ఆరగింపులతో అవతారం కట్టి బిడ్డ నన్ను కానక అవతారం సాధన వేలినవు లేగలారా పొద్దేటి మాయలయ్య అవతారం వేలుకొని బిడ్డ మళ్ళని బాధరించుకొచ్చి అవతారం కట్టించుకుంది అలా నాన్న నేను తొంతి కడవనయ్యి ఎమ్మటి పడి వచ్చిననే కానకయ్యాల ఆదరించుకొని అవతారం వేలుకొని నన్ను నిలుపుకుంటున్నావు లేదా పల్లి పాత్ర వచ్చినట్టు అవతారం ఏరినట్టు బిడ్డ పొద్దేడి మాయలు మా పేడు మాయలు చేసొచ్చిన ఆదరించుకొని నిద్ర పోతే ఒక కంటి అవతారం గారించిన పాలు గారిన ఒక కంటి నుంచి రక్తం గారించిన నీది నా మాయ దొరకలేదు నా మబ్బు దొరకలేదు బిడ్డ ఏడికి పోయినా నా పేరు చెప్పి ఆదరించుకొచ్చిన అవతారం పలక బల్పం వచ్చినట్టు బచ్చి ఆదరించినట్టు పర్వాలేదు ఇక సెలవు ఇస్తున్నా ఆనందంతో గద్దెల మీద కూర్చుంటా నేను నా తమ్ముడు సంతోషమైంది ఆనందం అయ్యింది బిడ్డలా పర్వాలేదు ఆధారం వేలుకొని లేగా అవతారం కట్టించాను ఆలోచన ఏలుకు నేను 5 గంటల దాని ఎంచిక సందన పాపడ సందన 10,000 గంటల